నేను ఉదయపూర్వనాలు చేస్తున్నాం. అలాగే నాతోటి దైవచనులు మరి గారికి మా గారికి మరి నాతో చేస్తున్నాం. నేను ఎక్కడ ఉన్నా నా అనుభూతి ఎలా ఉంటుందంటే ఇక్కడ సంఘ కాపులుగానే అనిపిస్తుంది. నేను నమ్మూరులో ఉన్నా, ఎక్కడ పరిచయం చేసినా నాకు నా అనుభూతి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నేను సంఘ కాపులనే అన్న భావన నాలో ఉంటుంది. అంటే మీరందరూ కూడా ఎప్పుడు కూడా మాకు జ్ఞాపకాన్ని కలిగిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ ఏది వైరం అనేది లేదు. ఒక దేవుని ప్రేమ తత్వంతోనే దైవజనులు మేమందరం కూడా దేవుని సేవలో ముందుకు కొనసాగాల సంకల్పంతోనే ఇక్కడ రావడం అనేది ఆగటం జరిగింది. దేవుని సంకల్పం ప్యారిష్ అవటము, మరి మనకు ట్యాక్సీలు రావటము, సంఘ కాపాడికి 2 సంఘాలు ఉండకూడదు. మరి ప్యారిష్ గారికి ఒక సంఘంలో సంఘ కాపాడు ఉంటే 2 సంఘాలు ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగుంటుంది. అందుకనే నేను సంఘాన్ని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా దేవుని మహాకృతిని బట్టి ఈ రోజున మీతో నేను కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతుంది. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయండి, వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేయుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పెద్దలారా మీరు ఆలకించండి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వారందరిలో కూడా పెద్దవారు ఎవరున్నారో వారు ఆలోచించాలన్నమాట. మీరు ఆలోచించండి అని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. తర్వాత ఏంటంటే దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. మీ పితరుల దినంలో కానీ ఇలాంటి సంగతి మీ దినంలో కానీ మీ పితరుల దినంలో కానీ జరిగినదా? ఏంటి సంగతి? ఏంటి తెలియాలి? ఇది ఎవరికి తెలియాలి? మీకు తెలుసా? లేదు మీ పిల్లలకైనా తెలుసా? తెలియకపోతే చెప్పండి, ఏంటో ఇది, ఈ కార్యం ఏంటి, ఈ సంగతి ఏంటి తెలియాలి. మీరు మీ పిల్లలకి చెప్పండి, వారు వారి పిల్లలకి చెబుతారు, వారి పిల్లలు వారి పిల్లలకి చెబుతారు. అంటే ఈ వర్తమానం ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి కూడా తరతరాలకు ఈ వర్తమానం వెళుతూనే ఉండాలి. ఏంటి వర్తమానము అంటే ఒక పెద్ద వృక్షము. ఏంటన్నా? ఒక పెద్ద వృక్షం. ఈ వృక్షము దేనికి సాదృశ్యం అంటే ఇశ్రాయేలు సంతానానికి సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలు సంతానము ఎలా ఉందంటే పెద్ద వృక్షంగా విస్తరించింది. విస్తరించినటువంటి ఆ వృక్షం ఏమైపోయిందంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే చూడండి 4వ వచనం, గొంగడి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసల పురుగులు తినివేసి ఉన్నవి, పసల పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నాయి. ఇంకేమన్నా ఉందా అంటే చెట్టు ఏమైనా ఉంటుందా? పెద్ద వృక్షం బాగా విస్తరించింది. కానీ అక్కడ ఏం జరిగింది? ఈ సంగతి ఏంటి అంటే ఈ వృక్షము ఏమైపోయిందంటే మొద్దు మారి పోయింది. ఆకులున్నాయా, రెమ్మలున్నాయా, కొమ్మలున్నాయా? ఏవి కూడా లేనే లేవు. చివరికి చీడ పురుగులు కూడా తినివేసి అన్నమాట. ఒకటి తినివేసి విడిచిన దానిని మరొకటి, మరొకటి తినివేసి విడిచిన దానిని మరొకటి, ఇలా చీడ పురుగుల వరకు ఏం చేసిందంటే ఆ వృక్షాన్ని సమస్తము తినివేసింది. ఎలా ఉందంటే ముద్దు బారిపోయింది, ముద్దే మిగిలిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ప్రజలు ఏం చేయాలి? అలాంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం ఏం చేయాలంటే దేవుని మందిరంలో మాత్రం కళ్ళ నీళ్లు, నీ హృదయం బద్దలైపోవాలి. కన్నీరు కాచుకోకుండా ఉపవాసాన్ని ఎవరు కూడా చేయకూడదు. ఎందుకో తెలుసా? మనకు బాధ వస్తేనే కదా కన్నీరు వచ్చేది. బాధ లేకపోతే కన్నీరు వస్తుందా? రాదు. మనం బాధ తెచ్చుకోవాలి. ఎందుకు బాధ తెచ్చుకోవాలి అంటే మనము ఎలా దిగజారిపోయామో, మనము ఎలా అణగారిపోయామో, మనము ఎలా ఈ స్థితిలో ఉన్నామో మరలా నూతనమైనటువంటి స్థితిలోకి రావాలంటే, దేవుని ప్రజలుగా ఎన్నిక చేయబడాలంటే
నీవు నేను ఏం చేయాలంటే కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. 5వ విషయం చూస్తే మత్తులారా మేలుకొని కన్నీరు. మత్తులారా అంటే ఏంటి? ఎవరు మత్తులు? ప్రార్థన చేయలేనటువంటి స్థితి అన్నమాట. అంటే ప్రార్థన చేయడానికి ఉదాహరణ మత్తులు అంటే ఏంటంటే ఎవరైనా మందులు అయితేనే మత్తుగా ఉంటారంట. కానీ మన అందరూ ప్రార్థించేటప్పుడు ఎలా ఉంటున్నామో మన శరీరం మనకు అనుకూలిస్తుందా? బైబిల్ చదవడానికి మనకు శరీరం అనుకూలిస్తుందా? బైబిల్ చదవాలనుకుంటాం కానీ భారం వచ్చేస్తే అప్పటికప్పటికి ఎవరో మన మీద పెద్ద గురువు కాడి పెట్టినట్టుగా అనిపిస్తుంది. బైబిల్ చదవాలనుకుంటాం, ఏమైనా చదవాలనుకుంటాం అనుకుంటామే కానీ తీసి మాత్రం చదవలేదు. లేదు ప్రార్థన చేయాలనుకుంటాం. ప్రార్థన ఎలా చేయాలనుకుంటాం తెలుసా? భోజనం ముందు చేయాలనుకుంటాం, భోజనం చేస్తాం, భోజనం చేసినట్టు చేద్దాం అనుకుంటాం, నిద్ర వచ్చేస్తుంది. కానీ ప్రార్థన మాత్రం చేయాలి. అందుకని ఈ విషయం ఎవరికి తెలియాలంటే నీకు తెలియాలి, నీ పిల్లలకు తెలియాలి, పిల్లలకు తెలియాలి. పుట్టబోయే ప్రతి ఒక్కరికి కూడా ఈ వర్తమానము అందరూ కూడా తెలియాల్సిందే. అంటే ఈ సువార్త ప్రకటించాలా ప్రకటించకూడదా? ఈ ఉపన్యాసాలు ప్రకటించాలా ప్రకటించకూడదా? ప్రకటించాలి. అందుకనే మనం చూద్దాము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. సియోనులో ఉపవాసము నియమించుడి, ప్రకటన చేయుడి. ఇక్కడ ఏం చేయాలంటే జనులలో సమకూర్చుడి. మనం ఏం చేయాలి? జనులను సమకూర్చాలి. జనులను సమకూర్చాలంటే మనం ఏం చేయాలి? ఒంటరిగా రావాలా? ఒకరికొకరు సంపాదించుకుని మాట్లాడుకుని దేవుని మందిరానికి రావాలా? సంపాదించుకుని ఒకరికొకరు రావాలి. నాకెందుకు వాళ్ళు వస్తారు రాదు నేను వెళ్తాంలే అనుకుందామా? మనం ఎలా రావాలి? ఇది పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. పెళ్లి కుమార్తె రాగలుగుతాడా? పెళ్లి కుమార్తె రాగలుగుతా, కానీ వారు కూడా రావాలి. ఎందుకో తెలుసా? ఇది ఒక పెద్ద వృక్షమైనటువంటి ఈ జనాంగం ఏమైపోయిందంటే ముద్దుబారిపోయింది. ఇప్పుడు మళ్ళా ఎలా ఉండాలంటే చిగురించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, ఫలించాలి. అందుకని మనం ఏం చేయాలంటే పెళ్లి కుమార్తె గదిలోని కూడా రావాలి. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు ఏం చేయాలి? యాజకులు కూడా పరిచర్య చేయు, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మండపములకు బలిపీఠములకు మధ్య నిలబడి కన్నీరు విడిచుచు. యాజకులు కూడా ఎక్కడ ఉంటారంటే బలిపీఠముల దగ్గర కన్నీరు కార్చి దేవునికి ప్రార్థన చేయాలి. యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని వారిని అవమానములకు అప్పగింపకము. అంటే ఇప్పుడు ఈ మొద్దు మారిపోయిందంటే వీరి మీద ఎవరు ప్రభుత్వం చేస్తున్నారంట? అన్ని జనులు. శాసనం విషయం పట్టు పెట్టేసి అన్ని జనులు ఏం చేస్తున్నారంటే పరిపాలన చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజల మీద అన్య జనులు పరిపాలన చేస్తున్నారే. అందుకని వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానములకు అప్పగించకము. వారిని అవమానానికి అప్పగించడం. మన మీద పెత్తనం ఎవరు చేయాలి? చేయాలా? ఎవరు కూడా మన మీద అధికారాన్ని చలించకూడదు. మనకు అధికారం ఎవరు? దేవుడు మనకు అధికారం. మనకు కాపురు ఎవరు? దేవుడు. ఆయన మన మీద అధికారిగా ఉండాలి. కానీ అన్ని జనులంట అధికారాన్ని మన మీద చలాయిస్తేనంట మనం ఎలా ఉంటామంటే అవమానములకు అప్పగింపకము. నీవు నేను కన్నీరు కార్చి ఏడ్చి దుఃఖపడి ప్రార్థన చేయాలి. చూడండి తర్వాత లేని ఎడల అన్యజనులు అని మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన దేవుడు ఏంటంటే మన ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. మన ప్రతి ఒక్క ప్రార్థనకు సమాధానాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. కన్నీటి ప్రార్థన అంట ఎప్పుడు కూడా వృధాగానే కాదంట. ఉపవాస ప్రార్థన వల్లనే సాధ్యమంట.
ఏదైనా సాధ్యపడాలంటే ఆ ఏ ప్రార్థన ఉండాలంటే ఉపవాస ప్రార్థన అయి ఉండాలి. అంటే సాధ్యము కానటువంటిది, అసాధ్యమైనటువంటిది సాధ్యం అవ్వాలంటే ఉపవాసపు ప్రార్థన మనము చేయాలి. తర్వాత అప్పుడు యెహోవా తన దేశమును బట్టి పంపిస్తాడు. ఆయన పంపించాడంటే ఇక్కడ పంటలో పండుతాయి. దేవుడు పంపించడం అంటే ఆయన మాట ఇస్తేనే ఇక్కడ ఈ భూమి. అందుకనే 21వ వచనం చూస్తే దేశం భయపడక, ఈ దేశం ఏంటంటే ఇశ్రాయేలీల దేశము. నువ్వు భయపడక సంతోషించి గంతులు ఏంటంటే యెహోవా గొప్ప కార్యము చేసెను. పశువులారా భయపడకుడి, గట్టి బిళ్ళలో పచ్చిక మలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును. ఇక్కడ మనం ఉదాహరణకి మనం ఇక్కడ ఆరాధన జరుపుకుంటూ ఉన్నాం కదా. మనము ఒక్కసారి మనం బయటకు వెళ్తూ ఉంటాం. వెళ్తే మన పొలాలు ఎలా ఉన్నాయి? పచ్చిగా చక్కగా మంచి పంట పండే అనుభవాలు కనబడుతూ ఉన్నాయి. ఎప్పుడు కూడా మనం ఎలా చూడాలి అంటే మన ఈ భూమి ఫలాలను మనం అలా చూడాలి, అలాగే మనము చూడాలి. అవంతా కూడా మన చేతికి రావాలి, మనం అనుభవించాలి. మన కష్టాజీతాన్ని, మన వ్యవసాయాన్ని, మన భూమిని, మన బిడ్డలను, మన కుటుంబాలను మనం ఏం చేయాలంటే సమృద్ధిగా, సంతోషంగా, ఆనందంగా ఉండేలాగా మనం ఏం చేయాలంటే ఈ ఉపవాస దినాలు మనము జరుపుకోవాలి. ఈ ఉపవాస దినాలు మనము జరుపుకోవాలి. జరుపుకుని మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చి ఎవరైనా సరే ఏడపోకుండా, కన్నీరు కార్చుకోకుండా ఈ ఉపవాసాలు మనం చేయకూడదు. ఏడవాలంటే కన్నీరు రావాలంటే ఏం చేయాలి తెలుసా? కన్నీరు రావడానికి కూడా ప్రయత్నము చేయాలంట. కన్నీరు ఎలా కార్చాలి నేను అని మనం ఏం చేయాలంటే ఒక దుఃఖాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఒక శ్రమని జ్ఞాపకం చేసుకోవాలి, మనలో సమస్యని జ్ఞాపకం చేసుకోవాలి. అందు నిమిత్తమే ఆయన కుమారుడు మన పాపాలు పోవాలంటే ఎవరు రావాలి? అన్నీ సంపాదించుకోవడం, కానీ పాపం నుంచి మనం రక్షించుకోవాలంటే ఏదైనా మార్గం అంటే ఏది కూడా లేనే. మన పాపం కూడా రంగేలాంటి కదా. మన పాపానికి రంగు ఉందా? మన పాపం నలుగులో ఎక్కువ. 17వ వచనం చూడండి. యెషయా మొదటి అధ్యాయము 18, 19 యెహోవా ఈ మాట సెలవిచ్చి ఉన్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. నీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను, అవి గోధుమపచ్చు వలె తెల్లని వగును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన పాపం ఎలాంటిదంట? ఎర్రగా. ఈ పాపములు ఎర్రని రక్తం వలె ఎర్రనివైనను అంటే అవి ఎలా ఉండాలంటే తెల్లబడాలన్నమాట. తెల్లబడాలంటే ఎలా తెల్లబడతాయి అంటే పరిశుద్ధ రక్తం కూడా ఎరుపో తెలుపా? పరిశుద్ధ రక్తం కూడా ఎరుపే. ఈ పరిశుద్ధ రక్తము మన శరీరంలో వచ్చింది అనుకో, అప్పుడు ఈ మనలో ఉన్న రక్తానికి ఏం కలుగుతుంది? పాప క్షమాపణ, విడుదల అనేది. పాపానికి నీ పరిశుద్ధతకి సంబంధం ఉందా? పాపానికి పరిశుద్ధతకి సంబంధము అంటే ఏంటంటే మన పాపం పోవాలంటే యేసయ్య రక్తం మనలోకి రావాలి. మనం యేసయ్య రక్తం మనలో రావాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తే వస్తుందా? ఆయన రక్తం తీసుకుంటామా? మరి యేసు రక్తం మనలోకి రావాలి, నా శరీరంలోకి వెళ్ళాలి. మనం ఏం చేయాలి? మొట్టమొదట మారు మనసు కొద్ది పశ్చాత్తాప జీవితాన్ని కలిగి నువ్వు నమ్మి బాప్తిస్మము తీసుకున్న తర్వాత నీవు బలిలో పాలు పొందితే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనము భుజిస్తాం. భుజిస్తే ఇది నీ కొరకు చిందించబడినటువంటి నా రక్తము, అంటే కృత నిబంధన నా రక్తము. అంటే ఈ రక్తాన్ని మనం ఏం చేయాలి? తీసుకోవాలి, వద్దా? అయ్యి నేను అంత మారుమూల పొందాలంటే నా సమయం పట్టుకో, సమయం సాగు, నేను చాలా ఒప్పుకోవాలి, నేను చాలా మంది అయ్యా నా వల్ల ఇప్పుడు కాదు అంటాం.